హాయ్ అండి. ముందుగా మన విఐబి టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే అండి. మావి గన్ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్న జగన్ రెడ్డికి గ్రౌండ్ లెవెల్ సర్వే చేశానండి. అసలు ఏంటి అనే దాని మీద గ్రౌండ్ లెవెల్ సర్వే తీసుకుంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే ఈ అమరావతిని శాశ్వత రాజధానిగా చేయడంతో మన జగన్ రెడ్డి మతి కొంచెం భ్రమించిందేమో అని కొంతమంది అనుకుంటున్నారు. కొంతమంది గతంలో అంతకుముందు బెంగళూరు వెళ్ళి చూపించుకునే వాళ్ళు ఆరోగ్య పరిస్థితులన్నీ కూడా అక్కడ ఇప్పుడు చూపించుకోవట్లేదా అనేది ఒక ప్రశ్న అయితే, అక్కడి నుంచి తెచ్చుకున్న మెడిసిన్ ఏమన్నా వికటించిందా అనేది ఇంకో ప్రశ్నలాగా మిగిలిపోతుంది. మరి ఈయన ప్రాబ్లం ఏంటి అని ఇంకోళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే అసలు పూర్తిగా అసహనం వ్యక్తం చేసే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, గతంలో మనం 5 సంవత్సరాలు ఇతని ఆధ్వర్యంలో మన రాష్ట్రం ఉందా, ఇతన్ని మనం ముఖ్యమంత్రిగా మనం చేసుకున్నామా అని కొంతమంది, ఏంటిది ఈ పరిస్థితి ఏంటి ఈయనకి అని కొంతమంది బాధ వ్యక్తం చేస్తున్నారు. ఇంకొంతమంది అయ్యో 5 సంవత్సరాలు పదవి అనుభవించాడు, మతి ఉన్నా లేకపోయినా ఈ పిచ్చి జనం ఎన్నుకున్నందుకు, మరి ఈ 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు పూర్తి స్థాయిలో దిగజారిపోయిన స్థాయిలో 11కి పరిమితం అయ్యేటప్పటికి మరి మైండ్ పనిచేయటం లేదా ఏంటని కొంతమంది అనుకుంటున్నారు. మళ్ళీ ఇంకొంతమంది పాజిటివ్గా అనుకుంటున్నారు. ఏమని, అయ్యో పాపం ఈయన బెంగళూరులో వెళ్ళి కొన్ని రోజులు ఉండి కొంచెం స్థిమితం అయిన తర్వాత వస్తే బాగుంటుందేమో అని కొంతమంది పాపం జాలి చూపిస్తున్నారు. కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవటం, కొన్ని రోజులు ఇట్లాంటి మాటలు మాట్లాడకపోవటం చేస్తే, ఇట్లాంటి ప్రెస్ మీట్లు కూడా పెట్టకపోవటం చేస్తే చాలా బాగుంటుందని ఈ రాష్ట్ర ప్రజలు వాళ్ళు గట్టిగా మీకు తెలిసేలాగా తెలియచేయమని కొంతమంది నాకు చెప్తున్నారు. అందువల్ల ఈ వీడియో చేయాల్సి వస్తుంది. నా విన్నపం కూడా ఏంటంటే, మావి గన్ రానే రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిగా ఆయన ఊహించుకుంటున్నాడు కాబట్టి కనీసం మావి గన్ అంటున్నారు కదా, మచిలీపట్నంలో మా తీసుకోండి, విజయవాడలో విఐ తీసుకోండి, గుంటూరులో గన్ తీసుకోండి అన్నారు. మావి గన్ అనేది కాకుండా మా జగన్ అని పెట్టుకుంటే బాగుంటుందని చెప్తే ఇంకా బాగుండేది. కాస్త జనాలు కూడా పాపం ఈయన ఒక రకంగా ఏదో ప్రాబ్లం ఉందని అనుకుంటారు, కానీ కొంచెం బెటర్గా ఉన్నాడేమో అని అనుకునేవాళ్ళు. ఎడితిరిగి జేకి సంబంధించి మన జిల్లాలు ఏమి పేర్లు లేవు కాబట్టి రేపు జమ్మల మడుగుని జిల్లా చేసి దాంట్లో నుంచి జే తీసుకొని నేను మా జగన్ అని ఈ రాష్ట్రానికి పేరు పెడతానని చెప్తే చాలా బాగుండేది. ఏదో ధైర్యంగా అబ్బాయి చెప్పాడు, ఏదో ఒకట్లే సర్లే పోనీలే, మానసిక పరిస్థితి కొంచెం కంట్రోల్లో ఉన్నట్టుంది అనుకునేవాళ్ళు. ఈ మావి గన్ అనేటప్పటికి ఎవరికి ఏం అర్థం కావట్లా, మైండ్ బ్లాక్ అయిపోతుంది. మళ్ళీ ఈ మధ్య కాలంలో ఇంకో 5 సంవత్సరాలు మనం చేసినట్టయితే ఇంకా చాలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేవాళ్ళం అని చెప్తున్నావు. ఆ 5 సంవత్సరాలు చేసినట్టయితే రాష్ట్రం సంకన ఆగిపోయి అట్టడికి అసలు యాడికి వెళ్ళిపోయేవాళ్ళు ఈ ప్రజలు తెలియదు. కనీసం ఆ బేదరు అమ్ముకునే చోట కూడా బతకడానికి వెళ్ళిపోయేవాళ్ళు తెగించి, ఎక్కడో చోట ఇసుకన్న అమ్ముకుని బతుకుదామని చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఆ పరిస్థితికి వచ్చేది రాష్ట్రం. ఇప్పుడు టీడీపీ రాబట్టి కాస్త అక్కడి నుంచి వాళ్ళు కూడా వచ్చేసి ఇక్కడ ఏదో ఇండస్ట్రీలు పెడతారంట, మనకి ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకునే విధంగా మనకు అవకాశాలు వస్తాయని చెప్పి కొంత ధైర్యంగా వేరే దేశాల్లో వేరే రాష్ట్రాల్లో బతుకుతున్న వాళ్ళు కూడా మెల్లమెల్లగా మన ఆంధ్ర రాష్ట్రానికి రావడానికి ప్రయత్నిస్తున్నారు. అదే ఈ 5 ఏళ్ళు నువ్వు ఉన్నట్టయితే చెప్తున్నాగా, బీదలు అమ్ముకునే చోట అయినా కూడా ఆ ఇసుక అమ్ముకుంటా బతుకుతానికి వెళ్ళిపోయేవాళ్ళు. అసలు అది చాలు మా జీవితానికి అని చెప్పేసి. ఈ మావి గన్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిగా ఆలోచించుకుంటున్న మా జగన్ రెడ్డికి ఇదే నా సలహా. ఆ నాయకులకు కూడా చెప్తున్నాను, నేను గతంలో కూడా చెప్పాను, మీరు ఎంత తొందరగా అతని నుంచి విడిపోయి మీ పనులు మీరు చూసుకొని, మీ వ్యాపారాలు మీరు చూసుకొని, చక్కగా రాజకీయాలు వదిలేసి మీరుంటే హాయిగా బతికిన నాళ్ళు, ఆ దేవుడు మనకి ఆయుష్ ఇచ్చిన నాళ్ళు హ్యాపీగా బతకొచ్చు. లేకపోతే ఇంకా మీ సంఖ మీరు నాక్కున్నట్టే.